గోత్రోభవస్య రామలీల గోత్రోభవస్య నామధేయస్య సురేందర్రెడ్డి నామధేయస్య సహ ధర్మపత్ని సుష్మా నామ్ని పుత్రపౌత్ర రోషిణి నామధేయస్య రష్మిత్ రెడ్డి నామధేయస్య అనసూయమ్మ నామధేయస్య విద్యాసాగర్ రెడ్డి నామధేయస్య ఆస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య వయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ గుడిపాల గోత్రోభవస్య సావిత్రమ్మ నామధేయస్య ఆస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య వయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ రష్మిత్ రెడ్డి గారి జన్మదిన సందర్భేన పుష్ప పూజాంచ కరిష్యే. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము 19/9/2025 సంవత్సరమున ఓంకార్ నగర్ హైదరాబాద్ వాస్తవ్యులు రామనిల్ల గోత్రోభవస్యులు సురేందర్ రెడ్డి సుష్మా గార్ల కుమారుడు గుండా రష్మిత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. రష్మిత్ రెడ్డి గారు, మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా పేరు సురేందర్ రెడ్డి అండి. అనాథాశ్రమం ఉన్నదని మాకు తెలుసు, మేము లోకల్లోనే ఉంటాము. ఇంత మంచిగా ఉంటుంది అనుకోలే. చిన్నపిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అనాథలు ఉంటారనే ఐడియాతోటే అనుకున్నాము. మా మిస్సెస్ గారితో చెప్తే కంపల్సరీ పోదాం చేయిద్దామని మా మిస్సెస్ ఆమె ఎక్కువ ప్రోద్బలంతో ఇక్కడికి ఈరోజు అన్నదానం చేద్దామని వచ్చాము. ఫస్ట్ రాగానే మీ స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ లేకుంటే సర్వీస్ చేసే ఎంప్లాయీ అనకుండా సేవకులు అనుకుంటేనే బాగుంటుందేమో నా ఆలోచన. ప్లస్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరిని చూసినా ఎంత మంచిగా మర్యాదగా రిసీవ్ చేసుకొని, ఇప్పుడు మా బాబు కూడా హ్యాండిక్రాఫ్ట్ కాబట్టి వాళ్ళకు తోడుగా వీడు కూడా ఉన్నాడు. వీడికి వచ్చినాక చూసాం మేము. మాకెవరు కూడా ఇంతకుముందుకు ఎవరు చెప్పలే ఇది అంటే ఇట్లా ఉంటారని. అందరినీ హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళను ప్లస్ మెంటల్ డివైస్ వాళ్ళను మీరు ఇంత మంచి సేవ చేసే అనుకోలేదు మేము. మంచి పని చేస్తారు శంకర్ గారు, థ్యాంక్స్ అండి. అనాథాశ్రమం అంటే ఇలా ఉంటుందో అనుకున్నాము. ఒక చిన్న ఆలోచనతోనే వచ్చాము. కానీ ఇక్కడికి రాగానే అసలు ఫస్ట్ అడుగుతోనే ఒక ప్రశాంతత, ఈ నీట్నెస్సే కానీ వాళ్ళ రిసీవింగే కానీ, తర్వాత ఒక్కొక్క ఫ్లోర్ తిరుగుతుంటే అండి మాకు అలాంటి బాబు ఉన్నాడు కదా, అసలు ఆ ఫీలింగే కానీ ఆ బాధే కానీ అది వర్ణనాతీతం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న
600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.